నమస్కారం. నేను మీ చందు. ఈరోజు ప్రధాన న్యూస్ పేపర్లలో వచ్చిన విద్యా, ఉపాధికి సంబంధించిన ఆర్టికల్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. మొదటిగా, త్వరలో గ్రూప్ 1 ప్రకటన, గతంలో నిర్వహించిన పరీక్షల రద్దు, వయో పరిమితి సడలింపించి అందరికీ అవకాశం కల్పిస్తాం, పక్షం రోజుల్లో 15,000 పోలీసు ఉద్యోగాల భర్తీ, సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి, ప్రశ్నపత్రాలు లీక్ అయినందున గతంలో నిర్వహించిన గ్రూప్ 1 పరీక్షను రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. 60 కానిని అదనంగా చేర్చి త్వరలో కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించినట్లు చెప్పారు. వయో పరిమితి కూడా సడలింపించి అందరికీ అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు. నియామక బోర్డుల ద్వారా అన్ని శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. జాబ్ క్యాలెండర్ ప్రకారం పరీక్షలు నిర్వహించి నియామక ప్రక్రియ పూర్తి చేస్తామని కూడా స్పష్టం చేశారు అని ఈనాడు అని రాసిరు. ఇకపోతే, త్వరలో గ్రూప్ 1 నోటిఫికేషన్ ఆంధ్రప్రభ నుంచి అదనంగా 64 ఖాళీలు, దాంట్లో 60 ఇచ్చారు, దీంట్లో 64 ఇచ్చారు. వచ్చే 15 రోజుల్లో 15,000 పోలీసు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. 64 కొత్త ఖాళీలతో గ్రూప్ 1 నోటిఫికేషన్ కూడా జారీ చేస్తామని ఆయన ప్రకటించారు. రాష్ట్రంలోని 30 లక్షల నిరుద్యోగులు పోటీ పరీక్షలకు సిద్ధం కావాలని కూడా ఆయన పిలుపునిచ్చారు. ఇంకేమన్నారు అని అంటే, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నీ భర్తీ చేసి తెలంగాణ కోసం కొట్లాడి రాష్ట్రం తెచ్చుకున్న యువకుల ఆశలు నిజం చేస్తామని చెప్పారు. ఇక నమస్తే తెలంగాణ విషయానికి వస్తే, గ్రూప్ 1 ఉద్యోగాలకు వయో పరిమితి పెంపు 2 ఏళ్లు పెంచుతున్నట్లు రేవంత్ ప్రకటన. త్వరలో 15,000 పోలీసు నియామకాలు, సింగరేణి జాబ్ మేరలు 441 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేత అని రాశారు. త్వరలోనే గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల చేస్తామని, ఈ ఉద్యోగాలకు 2 ఏళ్ల వయో పరిమితి కూడా ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారు. ఖాళీ పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామని తెలిపారు. జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాలు భర్తీ చేస్తామని, నిరుద్యోగులు సన్నద్ధం కావాలని పేర్కొన్నారు. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా 15 రోజుల్లో 15,000 పోలీసు నియామకాలు కూడా చేపడతామని పేర్కొన్నారు. హారిజంటల్ పద్ధతే సాక్షి, మహిళా రిజర్వేషన్లపై స్పష్టత ఇచ్చిన ప్రభుత్వం. 33.3% ఉద్యోగాల మహిళలకు ప్రత్యేకంగా ఎలాంటి రోస్టర్ పాయింట్ మార్కు ఉండదని వెల్లడి. త్వరలో టీఎస్పీఎస్సీ పోలీసు పరీక్షల ఫలితాలు వెల్లడి. ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల భర్తీకి అడ్డంకులు తొలగిపోయాయి. నియామకాల ప్రక్రియలో మహిళా రిజర్వేషన్ల అంశం కోర్టు పరిధిలో ఉండడంతో కొంతకాలంగా ఉద్యోగాల భర్తీ నిలిచిపోగా, తాజాగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో లైన్ క్లియర్ అయింది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో మహిళలకు వర్టికల్ స్థానంలో హారిజంటల్ రిజర్వేషన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఈ విధానంలో ప్రత్యేకంగా రోస్టర్ పాయింట్లు, అంటే రిజర్వేషన్ వారి పాయింట్లు మార్పు చేయకుండా ఓపెన్ కాంపిటీషన్ రిజర్వేషన్ కేటగిరీలో మహిళలకు 33 అంటే 1/3% రిజర్వేషన్ను అమలు చేయనున్నట్లు తెలిపింది. మార్పు చేస్తే ఆ పోస్టును తప్పనిసరిగా మహిళలతోనే భర్తీ చేయాలి. రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వర్సెస్ రాజేష్ కుమార్ దర్యాప్తు కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ప్రస్తుతం కొనసాగుతున్న ప్రభుత్వ నియామకాల ప్రక్రియలో మహిళలకు హారిజంటల్ రిజర్వేషన్లు అమలు చేయనున్నట్టు వివరించింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ తరపున రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అంటే సిఎస్ మెమో నంబరు జారీ చేశారు. ఈ కాపీని ప్రభుత్వ ఉద్యోగ నియామక సంస్థలైన టీఎస్పీఎస్సీ, తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు అన్ని విభాగాలకు పంపించింది. నియామకాలు వేగవంతం. మహిళా రిజర్వేషన్ల అంశంపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వడంతో ఉద్యోగ నియామకాల ప్రక్రియ వేగవంతం కానుంది. ఇప్పటికే నియామక సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన మెమో అందడంతో ఆ మేరకు చర్యలు మొదలైనట్లు తెలుస్తుంది. ప్రస్తుతం టీఎస్పీఎస్సీ పరిధిలో 20,000కు పైగా ఉద్యోగ నియామకాలకు సంబంధించిన అర్హత పరీక్షలు పూర్తయ్యాయి. వీటికి సంబంధించిన ఫలితాలు వెల్లడి కావాల్సింది. అదేవిధంగా గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు పరిధిలోని 10,000 ఉద్యోగాల భర్తీకి సంబంధించిన అర్హత పరీక్షలు కూడా నిర్వహించారు. అయితే మహిళా రిజర్వేషన్ల అంశం తేలక ఫలితాలను గురుకుల విద్యాలయాల సంస్థ 6 నెలలుగా వాయిదా వేస్తూ వచ్చింది. ఇప్పుడు స్పష్టత రావడంతో ఫలితాలను వేగంగా వెల్లడించనున్నట్లు సమాచారం. పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేట్ లైబ్రరీయన్ కేటగిరీలతో పాటు జూనియర్ లెక్చరర్, డిగ్రీ లెక్చరర్ ఉద్యోగాలకు సంబంధించి నేడో రేపో 1:2 నిష్పత్తిలో ఫలితాలు వెలువడే అవకాశం కూడా ఉన్నట్లు
విశ్వసనీయ సమాచారం. మరి ఇప్పటివరకు ఎట్లున్నాయనంటే వర్టికల్ రిజర్వేషన్ ఉండే, ఇప్పటివరకు వర్టికల్ రిజర్వేషన్ ఆధారంగా ఉద్యోగ నియామకాలు జరుపుతున్నారు. 100 పాయింట్లతో రోస్టర్ పట్టిక ఆధారంగా నియామకాలు చేపడుతున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలకు రిజర్వ్ చేసిన పోస్టులను కేవలం ఆయా వర్గాలతోనే భర్తీ చేస్తున్నారు. అత్యుత్తమ మార్కులు సాధించిన వారు ఓపెన్ కాంపిటీషన్లో మెరిట్ ఆధారంగా ఎంపికవుతారు. ఓపెన్ కాంపిటీషన్లోకి అన్ని వర్గాల వారికి మెరిట్ ఆధారంగా అవకాశం ఉంటుంది. అయితే ఓపెన్ కాంపిటీషన్తో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీల్లో కొన్ని పోస్టులను మార్కింగ్ చేసి వాటిని కేవలం మహిళలతోనే భర్తీ చేస్తున్నారు. ఇక హారిజంటల్ విధానంలో 100 పాయింట్ల రోస్టర్ పట్టికలో మహిళలకు నిర్దేశించిన పాయింట్లను పరిగణలోకి తీసుకోరు. అంటే ప్రత్యేకంగా ఎలాంటి మార్కింగ్ చేయరు. కేవలం ఓపెన్ కాంపిటీషన్ రిజర్వ్డ్ కేటగిరీల వారిగా అన్ని పోస్టులను భర్తీ చేస్తారు. అయితే మహిళలకు ఖచ్చితంగా 33% ఉద్యోగాలు, అంటే 100 పోస్టులో 33 అంటే 1/3 పోస్టులు కేటాయిస్తారు. అదేవిధంగా మెరిట్ ఆధారంగా జనరల్ కేటగిరీలో కూడా మహిళలు ఉద్యోగాలు పొందే అవకాశం ఉంటుంది. ఇకపోతే మెథడాలజీపై సందిగ్ధత. మహిళలకు మెథడాలజీ ఆధారంగా హారిజంటల్ విధానాన్ని అమలు చేయనున్నట్లు తాజా మెమోలో ప్రభుత్వం తెలిపింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అనుసరించి హారిజంటల్ విధానాన్ని అమలు చేస్తున్నట్లు పేర్కొన్నప్పటికీ సంబంధిత మెథడాలజీ ప్రకారం మాత్రం ఉత్తర్వుల్లో పొందుపరచలేదు. దీంతో అధికార వర్గాల్లో కూడా హారిజంటల్ విధానంపై కొంత స్పష్టత కొరవడింది. అయితే ప్రభుత్వ శాఖలకు మరింత లోతైన వివరణతో కూడిన సమాచారం ప్రభుత్వం నుంచి అందే అవకాశం ఉందని, అప్పుడు స్పష్టత వస్తుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇకపోతే 15 రోజుల్లో 15,000 పోలీసు జాబ్స్, యుద్ధ ప్రాతిపదికన అన్ని విభాగాల్లో పోస్టుల భర్తీ, 30 లక్షల మంది నిరుద్యోగులు పోటీ పరీక్షలకు రెడీ కావాలని సీఎం రేవంత్. ఆ 4 ఉద్యోగాలు ఊడగొట్టినందుకు 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మాదే అని కూడా రాశారు. త్వరలోనే ఇంకో 64 ఖాళీలతో గ్రూప్ 1 నోటిఫికేషన్, రిక్రూట్మెంట్లో మరో 2 ఏళ్ల ఏజ్ రిలాక్సేషన్, సింగరేణి కార్మికులకు అండగా ఉంటామని హామీ. ఇది వెలుగు నుంచి. ఒక కుటుంబం, అంటే కేసీఆర్లోని 4 ఉద్యోగాలు ఊడిపోతే 441 మంది ఇప్పుడు ఉద్యోగాలు వచ్చినాయి. అది ఇంకా ఆగదు. వాళ్ళ ఉద్యోగాలు ఊడిపోతే మీ ఉద్యోగాలు మీ ఇంటికి నడుచుకుంటూ వస్తాయని నేను ఎన్నికల ప్రచారంలో చెప్పినట్లే ఇప్పుడు చేస్తున్నామని చెప్పారు. ఇది రాజకీయం అయిపోతుంది, వదిలేదు. కానీ నెక్స్ట్ పోతే కానిస్టేబుల్ నియామకాలకు గ్రీన్ సిగ్నల్, 15,516 మంది అభ్యర్థులకు సుప్రీంలో ఊరట. తుది ఫలితాలనే ఫైనల్ చేస్తూ ఆదేశాలు. ఈ నెల 12న నియామక పత్రాలు అని ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ నుంచి కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన దాదాపు 15,516 మంది అభ్యర్థులకు సుప్రీంకోర్టు నుంచి ఊరట లభించింది. పోలీస్ రిక్రూట్మెంట్ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్కు తీర్పు సానుకూలంగా వచ్చినట్లు సమాచారం. గత ఏడాది అక్టోబర్ 4న ప్రకటించిన కానిస్టేబుల్ ఫలితాలని ఫైనల్ చేస్తూ 2 రోజుల్లో పోలీసు బోర్డు తుది ప్రకటన చేయనుంది. ప్రశ్నపత్రంలో తప్పులపై హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు ప్రకారం సవరిస్తూ నిపుణుల కమిటీ వేయాలన్న హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పును సవాలు చేస్తూ బోర్డు అధికారులు ఇటీవల సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో బోర్డుకు అనుకూలంగా తీర్పు వచ్చినట్టు తెలుస్తుంది. దీంతో పోలీసు, జైళ్లు, అగ్నిమాపక, ట్రాన్స్పోర్టు, ఎక్సైజ్ శాఖల అధికారులకు పోలీస్ బోర్డు గత ఏడాది అక్టోబర్ 4న ఇచ్చిన తుది ఫలితాలు ఫైనల్ అంటూ సమాచారం ఇచ్చినట్లు తెలుస్తుంది. ఆయా విభాగాల నియామక పత్రాలు తయారు చేసుకోవాలంటూ రాష్ట్ర హోంశాఖకు రహస్యంగా ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. ఉన్నతాధికారులకు సెలెక్ట్ అయిన అభ్యర్థుల వివరాల జాబితా, ఇతర లేఖలు వెళ్ళాయి. డ్రైవర్, మెకానిక్ పోస్టులకు కూడా లైన్ క్లియర్ అయినట్లు విశ్వసనీయ సమాచారం. కాగా సుప్రీం వాదనల సందర్భంగా నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచి తుది ఫలితాలు విడుదలయ్యే వరకు అన్నిటినీ పద్ధతి రకం నిర్వహించామని అందుకనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది సుప్రీంకోర్టు. ఈ నెల 12న నియామక పత్రాలు కూడా ఇచ్చేటట్టున్నారు. 15 రోజులు 15,000 పోలీసు ఉద్యోగాలు. ఇది ఆంధ్రజ్యోతి నుంచి. త్వరలో గ్రూప్ 1 నోటిఫికేషన్, 60 ఖాళీలు, నిరుద్యోగులు పరీక్షలకు సిద్ధం కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఇకపోతే సాక్షి నుంచి 15 రోజుల్లో 15,000 పోలీసు ఉద్యోగాలు రాశారు. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే 6,100 పోస్టులతో డిఎస్సి షెడ్యూల్ ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం 2,280 సెకండరీ గ్రేడ్ టీచర్లు, ఎస్జిటీలు, 2,299 స్కూల్ అసిస్టెంట్లు, ఎస్ఏలు, 1,264 ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్, టీజీటీ, 215 పీజీటీ, 42 ప్రిన్సిపల్ పోస్టులు,
నేడు టెట్కు 12న డిఎస్సికి నోటిఫికేషన్లు జారీ. అదే రోజు నుంచి ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ. 27 నుంచి మార్చి 9 వరకు టెట్ పరీక్షలు. మార్చి 15 నుంచి 30 వరకు డిఎస్సి పరీక్షలు. మార్చి 14న టెట్, ఏప్రిల్ 7న డిఎస్సి ఫలితాలు. 2 పరీక్షలు కంప్యూటర్ బేస్డ్ సిబిటి విధానంలో నిర్వహణ. ఏప్రిల్ చివరి నాటికి మొత్తం నియామక ప్రక్రియ అయిపోతుంది అని చెప్తున్నారు. మరి ఏమేమి ఖాళీలు ఉన్నాయి అని అంటే నోటిఫికేషన్ ఇట్లున్నాయి. నోటిఫికేషన్ టెట్ February 8, డిఎస్సి 12. ఆన్లైన్ ఫీజు చెల్లింపు February 17 నుంచి, డిఎస్సి 21. దరఖాస్తు ప్రక్రియ February 18 నుంచి, డిఎస్సి 22. ఆన్లైన్ నమూనా పరీక్ష మోడల్ ఎగ్జామ్ 19-24. హాల్ టికెట్లు ఇవన్నీ ఉన్నాయి. ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉంది అని అంటే పరీక్ష నిర్వహణ February 27 నుంచి 9 వరకు మార్చి, ఇది మార్చి 15 నుంచి 30. ఫలితాల ప్రకటన మార్చి 14 నుంచి ఏప్రిల్ 7 బిఎస్సి ఉంది. ఇది మనకు ఏపీకి సంబంధించిన విషయం. ఇది ఎక్కడ అప్లై చేసుకోవాలి అని అంటే CSE.AP.gov.in అప్లై చేసుకోవాలి. కాకపోతే వివిధ విద్యార్థుల మేలు కోసం కొత్త ప్రభుత్వం అని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మేలు చేసే మరో మంచి నిర్ణయం తీసుకుంటున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. పాఠశాలలో ఉపాధ్యాయులు విద్యా సంవత్సరం మధ్యలో రిటైర్డ్ అయితే విద్యార్థులకు బోధన సమస్య తలెత్తుతుందని, కొత్త వారిని నియమించిన విద్యార్థులు అలవాటు పడేందుకు సమయం పడుతుందని వివరించారు. ఈ ప్రభావం విద్యార్థుల ఫలితాలపై పడుతున్నట్లు గుర్తించారు. దీన్ని అధిగమించేందుకు విద్యా సంవత్సరం మధ్యలో ఉపాధ్యాయులు రిటైర్ అయితే ఆ విద్యా సంవత్సరం మొత్తం వారిని కొనసాగించే యోచన చేస్తున్నామని అన్నారు. దీనివల్ల విద్యార్థులకు ఆ విద్యా సంవత్సరం మొత్తం ఒక టీచర్ బోధన అందుతుందని, ఇప్పటికే ఈ విధానం కేరళలో అమలు ఉందని, త్వరలో దీనిపై విధి విధానాలు ప్రకటిస్తామని చెప్పారు. ఇక టెట్ డిఎస్సికి వచ్చేసరికి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుందంట. రోజుకు 2 సెషన్లను నిర్వహిస్తారు. మొదటి సెషన్ ఉదయం 9:30 నుంచి 12 గంటల వరకు, రెండో సెషన్ మధ్యాహ్నం 2:30 నుంచి 5 గంటల వరకు ఉంటుంది. పరీక్షల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 185 కేంద్రాలను నిలిపివేశామని కూడా తెలిపారు. రాష్ట్రం బయట ఉన్న వారి కోసం మరో 22 సెంటర్లను హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, బరంపురంలో ఏర్పాటు చేస్తామని చెప్పారు. డిఎస్సి రాయాలనుకునే జనరల్ అభ్యర్థులకు 44 ఏళ్ళు, SC/ST అభ్యర్థులకు 49 ఏళ్ల వయో పరిమితి కూడా ఉంటుందని చెప్పారు. ఈసారి డిఎస్సిలో ఎంపికైన ఉపాధ్యాయులకు 4 దశల్లో ఇంటర్నేషనల్ బకారియట్ అంటే IB, టెక్నాలజీ ట్రైనింగ్, టోఫెల్, బోధనా సామర్థ్యంపై శిక్షణ ఉంటుందని కూడా తెలిపారు. ఇందులో సర్టిఫికెట్లు సైతం ప్రదానం చేస్తామని చెప్పారు. రాష్ట్రంలో మొత్తం 7 లక్షల మంది పరీక్ష రాసేలా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని కూడా చెప్పారు. ఇది సాక్షి నుంచి న్యూస్. ఇకపోతే ఈనాడులో ఎన్నికల డిఎస్సి నేటి నుంచి టెట్, 12 నుంచి డిఎస్సి దరఖాస్తుల స్వీకరణ, 6,100 పోస్టుల భర్తీ. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, ఒడిశాలో కూడా ఆన్లైన్ పరీక్షా కేంద్రాలు. ఎన్నికల కోడ్ ఉండే సమయంలో పరీక్షల నిర్వహణ. షెడ్యూల్ విడుదల చేసిన మంత్రి బొత్స సత్యనారాయణ అని రాశారు. ఇకపోతే డిఎస్సిలో ఎంపికైన వారికి జూన్ 8న పోస్టింగ్లు ఇస్తామని తెలిపారు. నిరుద్యోగులకు గరిష్ట వయ పరిమితి 44 సంవత్సరాలు కాగా SC/ST బీసీలకు అదనంగా 5 ఏళ్ల సడలింపు, దివ్యాంగులకు 54 ఏళ్లుగా వయ పరిమితి నిర్ణయించినట్లు తెలిపారు. ఎన్నికల డిఎస్సి అని చెప్పారు. ఇక్కడ ఇది ఏ డిస్టిక్లో ఎన్ని ఉన్నాయి అనేది కూడా లిస్ట్ ఇచ్చారు. SGT, SA, TGT. కర్నూలులోనే అత్యధికంగా ఉన్నాయంట. ఇకపోతే ప్రభుత్వ ఉద్యోగాలు. విశాఖపట్నం జిల్లాలో అంగన్వాడీ ఖాళీలు ఎన్ని ఉన్నాయంటే 39 ఉన్నాయి. అంగన్వాడీ వర్కర్లు కేంద్రంలో 39 అంగన్వాడీ వర్కర్లు. అంగన్వాడీ హెల్పర్ ఖాళీల భర్తీకి మహిళా అభివృద్ధి శాఖ, శిశు సంక్షేమ శాఖ ఆఫ్లైన్ దరఖాస్తులు కోరుతుంది. అంగన్వాడీ వర్కర్ 2 ఉన్నాయి. అంగన్వాడీ హెల్పర్ 37 ఉన్నాయి. ICDS ప్రాజెక్ట్ పేరు ఇది. అర్హత 10th పాస్ అయి ఉండాలి. వేతనము అంగన్వాడీ వర్కర్కు 11,500 ఉంటే అంగన్వాడీ హెల్పర్కు 7,000. ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. విశాఖపట్నం ICDS ఆఫీసు 15/2 లాస్ట్ డేట్ ఉంది. కేంద్రీయ విశ్వవిద్యాలయంలో టీచింగ్ స్టాఫ్. గట్కేసర్లో PM-శ్రీ కేంద్రీయ విశ్వవిద్యాలయం కింద టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చారు. ఇంటర్వ్యూలో అడుగుతున్నారు. PGT హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, కంప్యూటర్ సైన్స్, కామర్స్, ఎకనామిక్స్. TGT హిందీ, ఇంగ్లీష్, సంస్కృతం, మ్యాథ్స్, సోషల్ సైన్స్,
పిఆర్టీ కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్, స్పోర్ట్స్ కోచ్, అకాడమిక్ కౌన్సిలర్, స్పెషల్ ఎడ్యుకేటర్. అర్హత సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ, పీజీ, డిఈడి, బీఈడి, డిప్లొమా, పీజీ డిప్లొమా ఉండాలి. దీంతో పాటు టెట్ తర్వాత సీటెట్ కూడా పాస్ అయి ఉంటే స్పెషల్గా చేస్తారన్నమాట. వాకిన్ ఇంటర్వ్యూలు 15 తారీఖు ఉన్నాయి. ఇది వెబ్సైట్ అడ్రస్, ఇది వెబ్సైట్. ఇకపోతే మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ పోస్టుల తుదికి వెళ్ళండి, చూసుకోండి. గురుకుల ఫలితాలు వెళ్ళడి. మహిళలకు సమాంతర రిజర్వేషన్ల అమలుపై న్యాయ వివాదం ముగియడం. ఈ మేరకు ప్రభుత్వం మెమో జారీ చేయడంతో గురుకుల నియామక ప్రక్రియకు ఉన్న అడ్డంకులను తొలగిపోయాయి. దీంతో గురుకుల నియామక బోర్డు అభ్యర్థులు పరీక్షలు సాధించిన మార్కుల ఆధారంగా మెరిట్ జాబితాను ప్రకటించింది. సంక్షేమ గురుకులాల్లో 9,210 పోస్టుల భర్తీగాను గత ఏడాది ఒకేసారి 9 నియామక ప్రకటనలు జారీ చేస్తుంది. ఈ పోస్టుల కోసం దాదాపు 2.5 lakhs అభ్యర్థులు అప్లై చేశారు. గత ఏడాది నిర్వహించారు ఎగ్జామ్, ఇప్పుడు తుదికి వెల్లడించారు. సమాంతర రిజర్వేషన్లపై న్యాయ వివాదాలు నెలకొన్న నేపథ్యంలో జాప్యం జరిగింది, ఇప్పుడు అయిపోయింది. ఇంకా వచ్చే తొలుత సంక్షేమ గురుకుల సొసైటీ పరిధిలోని డిగ్రీ, జూనియర్ కళాశాలలు, పాఠశాలలు, లైబ్రరీయన్లు, ఫిజికల్ డైరెక్టర్ పోస్టులకు అర్హత సాధించిన అభ్యర్థుల ధృవీకరణ పత్రాలు పరిశీలనకు వీలుగా 1:2 నిష్పత్తిలో జాబితాను ప్రకటించింది. పీజీటీ పోస్టులకు గురువారం మెరిట్ జాబితా వెలువడే అవకాశం ఉంది. మరోవైపు వేగంగా ధృవీకరణ పత్రాల పరిశీలన పూర్తి చేసేందుకు బోర్డు కార్యాచరణ సిద్ధం చేసింది. నోటిఫికేషన్ రోజుల్లోని కొన్ని పోస్టులకు ఈ నెల 9, 10 తేదీల్లో ధృవీకరణ పత్రాల పరిశీలన పూర్తి చేయాలని కూడా భావిస్తుంది. డెమో తరగతుల తర్వాత కొన్నింటికి లైబ్రరీయన్, ఫిజికల్ డైరెక్టర్ పోస్టులకు ఫలితాలు వెల్లడించాలంటే డెమో తరగతులు కూడా పూర్తి చేయాల్సి ఉంది. ఈ తరగతులను 10, 11, 12 తేదీల్లో పూర్తి చేయాలని బోర్డు నిర్ణయించింది. ఈ ప్రక్రియ వేగంగా 3 రోజుల్లోనే పూర్తి చేసేందుకు వీలుగా 13 డెమో తరగతుల మూల్యాంకన బోర్డులను నియమించింది. ఈ నెల 13 నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేసి ఈ నెల 14న అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేయాలని కూడా బోర్డు భావిస్తుంది. రాష్ట్రంలో 3 కొత్త కేవీలు. రాష్ట్రంలో కొత్తగా 3 కేవీలు ఏర్పాటు కోసం రాష్ట్ర అధికారులు కేంద్రానికి ప్రతిపాదనలు పంపారు. 1 కొమరం భీం, ఆసిఫాబాద్, భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏర్పాటు అంశం ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉంది. నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో విద్యా వసతులు కల్పనలో భాగంగా ఈ 3 జిల్లాలకు కేవీలు ఇవ్వాలి అని అనుకుంటున్నారు. రాష్ట్రంలో స్కిల్ యూనివర్సిటీ, టాటా మహేంద్ర కంపెనీల ఆసక్తి పెట్టుబడులకు సరళీకృత విధానం మనకు వచ్చే ఛాన్స్ ఉంది. ఇకపోతే వైద్య ఆరోగ్య శాఖలో 10,000 పోస్టులను త్వరలో భర్తీ చేస్తాం. 2,500 పోస్టులకు ప్రభుత్వ ఫైనాన్స్ శాఖ అనుమతి లభించింది. జాబ్ క్యాలెండర్ ప్రకారం నియామకాలు అని రాజనరసింహ గారు చెప్పారు. 2 వారంలో 813 ఉద్యోగాలు కూడా. ఇకపోతే ఉపకార వేతనాల దరఖాస్తు గడువు పెంపు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ విద్యార్థులు మార్చి 31 వరకు స్కాలర్షిప్ అప్లై చేసుకోవాలి. బెస్ట్ అవైలబుల్ పాఠశాలల ఎంపికకు దరఖాస్తుల ఆహ్వానం. ఎస్సీ అభివృద్ధి శాఖ నిర్వహించే బెస్ట్ అవైలబుల్ పాఠశాలల ఎంపిక కోసం 2024-25 విద్యా సంవత్సరానికి వీళ్ళు నోటిఫికేషన్ ఇచ్చారు. 5 ఏళ్లలో 10వ తరగతిలో 90% రిజల్ట్స్ సాధించి 50% కన్నా ఎక్కువ మొదటి తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలని చెప్పారు. ఇది గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తారు. మంచి రిజల్ట్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. ఇకపోతే శిరస్త్రాలను ధరించి ఆయువు నిలుసు, హెల్మెట్ పెట్టుకొని పిఎం విశ్వకర్మ యోజన ప్రయోజనం మిన్న. చేతి కుల వృత్తులపై ఆధారపడి జీవనం సాగించే వారికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పిఎం విశ్వకర్మ యోజనతో ప్రయోజనం చేకూరనుంది. చిన్న మధ్య తరహా వ్యాపారాల ద్వారా కులవృత్తులు చేసుకునేందుకు యూనిగా ఆర్థిక చేయూత అందించడమే లక్ష్యంగా ఈ ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చింది. దీనిపై పథకం విధి విధానాలు ఇట్లున్నాయి. అంతర్జాలంలో అంటే ఆన్లైన్లో సిఎస్సి మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. చేతి వృత్తులపై ఆధారపడి 18 సంవత్సరాల పైబడిన వారు అర్హులు. గతంలో స్వానిధి తర్వాత ముద్ర వంటి పథకాల ద్వారా ఎలాంటి రుణ సదుపాయం అంటే లోన్ పొంది ఉండద్దు. కుటుంబంలో
ఒక్కరే అప్లై చేసుకోవాలి. దరఖాస్తుదారుని ఇంట్లో ఎవరు ప్రభుత్వ ఉద్యోగులు ఉండొద్దు. 3 విడతలుగా ప్రతి విడతకు 1,00,000, 2 లక్షలు, 3 లక్షల వరకు రుణం ఇస్తారు. మొదటి విడతలో 5% వడ్డీతో 1,00,000 18 నెలల్లో చెల్లించాల్సి ఉంటుంది. రెండో విడతలో 2 లక్షలకు 30 నెలల వ్యవధిలో తీర్చాలి. మరి ఏ వ్యాపారాలకు రుణం ఇస్తారు అని అంటే కుమ్మరి, కమ్మరి, వడ్రంగి, స్వర్ణకార, శిల్పి, కుండలు, దుస్తులు, చీపుర్ల తయారీ, బార్బర్, చెప్పులు కుట్టేవారు, బొమ్మల తయారీ, చేపల వల, దండలు చేసేవారు, కాఫీ వంటి వృత్తులు ఉన్నాయి. రుణానికి ఎంపికైన వారిలో శిక్షణ అవసరం ఉన్న వారికి 2 రకాలుగా శిక్షణ ఇస్తారు. మొదట ప్రాథమిక నైపుణ్యం పెంపొందేలా 15 రోజులు శిక్షణ ఇస్తారు. రోజుకు 500 భృతి కూడా చెల్లిస్తారు. శిక్షణ అనంతరం 15,000 విలువైన టూల్ కిట్లు కూడా అందజేస్తారు. ఇక తాపీ మేస్త్రికి 4,47,000 వార్షిక వేతనం. నియామక ప్రకటన ఇచ్చిన యుఎస్ కాన్సులేట్ జనరల్. ఇది అందరికీ పరిచయం చేసింది, అది నిజమేనా అని. కాకపోతే ఇక్కడ లిటికేషన్ కూడా ఉన్నాయి. ఈ నియామకానికి అర్హత పరీక్షలు కూడా ఉన్నాయి. తప్పనిసరిగా ఆంగ్ల భాష అంటే ఇంగ్లీష్ వచ్చి ఉండాలి. హిందీ లేకపోతే తెలుగు భాషలు మాట్లాడగలిగి ఉండాలని నిబంధన విధించారు. కనీస విద్యార్హత 8వ తరగతి. ఫ్లోరింగ్, మార్బుల్ ఫ్లోరింగ్, కాంక్రీట్ బ్లాక్స్, వాల్, స్టోన్ లేయింగ్, కటింగ్, బ్రిక్ వర్క్ తదితర పనుల్లో 2 సంవత్సరాల అనుభవం ఉండాలని పేర్కొన్నారు. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ ఫిబ్రవరి 25. కాగా పూర్తి వివరాల కోసం యుఎస్ ఎంబసీ జిఓవి సందర్శించవచ్చు. ఇకపోతే ఓటర్ నమోదుపై నిరాసక్తత, ఇంకా చాలామంది అప్లై చేసుకుంటలేరట, అప్లై చేసుకోండి. ఇది ఈ రోజుకి సంబంధించిన పేపర్ ఆర్ట్ సొల్యూషన్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.